పార్లర్ లో హెయిర్ కట్ చేయించుకోలే. నేను 10 ఇయర్స్ నుంచి స్టెప్ కట్ ఇంట్లోనే చేస్తున్నా. అది కూడా జస్ట్ 5 మినిట్స్ లో అయిపోతుంది. ఎలానా ఈ వీడియోలో క్లియర్ గా చూపిస్తా. వీడియోని సేవ్ చేసుకోండి. ఫస్ట్ హెయిర్ మొత్తాన్ని చిక్కులు లేకుండా కోమ్ చేసుకోండి. హెయిర్ ఫాల్ ఎక్కువ కాకుండా ఉండాలి అంటే ఇలాంటి వైట్ కోమ్స్ యూజ్ చేయాలి. దెన్ హెయిర్ ని ముందుకు దూకొని కరెక్ట్ గా సెంటర్ పాయింట్ లో రబ్బర్ బ్యాండ్ తో పోనీటైల్ వేసుకోవాలి. ఈ పోనీటైల్ కరెక్ట్ గా మిడిల్ లో ఉండాలి. కొంచెం లెఫ్ట్ అయినా రైట్ అయినా కరెక్ట్ గా రాదు. మనకి ఎక్కడ వరకు లెంత్ కావాలో చూసుకొని ఇంకొక రబ్బర్ బ్యాండ్ వేసుకొని హెయిర్ ట్రిమ్ చేసుకోవాలి. నేను 3 ఇంచెస్ కట్ చేస్తున్నా. తర్వాత హెయిర్ ని ఇలా లైట్ గా జిగ్జాగ్ గా కట్ చేసుకోవాలి. సో దట్ మనకి పార్లర్ స్టైల్ ఫినిషింగ్ ఉంటది. ఓపెన్ చేశాక చూస్తే ఆల్మోస్ట్ డన్. 5 to 6 లేయర్స్ వచ్చేస్తాయి. నాకు ఫ్రంట్ పార్టిషన్ ఇంకొంచెం షార్ప్ గా కావాలి. అందుకే కరెక్ట్ గా ఐబ్రోస్ దగ్గర నుండి ఇంకొక పార్టిషన్ తీసుకొని చిన్న పోనీ వేసుకున్నా. జస్ట్ ఒక 1 ఇంచ్ కట్ చేసిన అంతే. దెన్ లాస్ట్ లో ఇలా తోకలా ఉంటది. కావాలంటే కట్ చేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. నేను జస్ట్ 2 ఇంచ్ కట్ చేసిన అంతే. ఇదంతా ప్రాసెస్ ఒక 5 మినిట్స్ కూడా పట్టదు. ఇలాంటి స్టెప్ కట్ పార్లర్ లో చేపిస్తే 1500 తీసుకుంటారు. నేను హాస్టల్లో ఉన్నప్పుడు నా ఫ్రెండ్స్ కి కూడా నేనే హెయిర్ కట్ చేస్తుండే. లుక్ ఎట్ దిస్, ఎంత బ్యూటిఫుల్ గా లేయర్స్ వచ్చాయో. తప్పకుండా వీడియోని సేవ్ చేసుకొని కావాలంటే కింద కామెంట్స్ లో చెప్పండి.